లోకసభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికలలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా అనేక మంది పోటీ పడుతున్నారు. వరంగల్ జిల్లా ఎలక్షన్ అథారిటీ వాళ్ళు ఓటింగ్కి వచ్చే వాళ్లకు పుష్పం ఇచ్చి స్వాగతం పలికే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉప ఎన్నికలలో సాధారణంగా పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతుంటుంది. ఆ పోలింగ్ పర్సంటేజ్ తగ్గటానికి జిల్లా ఎలక్షన్ అథారిటీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఆ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ కూడా సాయంకాలం 5 గంటల లోపు తప్పకుండా పోలింగ్ బూత్కు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. వరంగల్ వెస్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి వరంగల్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో ఓటును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈసారి బైపోల్లో 70% వరకు ఓటింగ్ జరిగే అవకాశం ఉందన్నారు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. కాబట్టి ఆ ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అని చెప్పి ఈరోజు ఉదయమే 7 గంటలకే నేను, మా కుటుంబ సభ్యులందరం కూడా ఓటు హక్కును వినియోగించుకొని మా మిత్రులైనటువంటి దినేష్ గారికి, మిగతా మిత్రులందరికీ కూడా ఫోన్ ద్వారా సమాచారం అందించి మరి ఉదయమే అందరం కూడా రావటం జరిగింది. ఈ నగర ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. తద్వారా మన ఉన్నటువంటి హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో మనకు అనుకున్నటువంటి ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి ఎన్నుకునే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి వినియోగించుకోవాలి. గతంలో కన్నా చూస్తే గత వారం 10 రోజుల నుంచి ప్రభుత్వం తరఫున అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం కారణంగా ఈసారి ఓట్ పర్సంటేజ్ పెరుగుతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే ఇప్పటికే ఉదయమే పెద్ద ఎత్తున కొంతమంది ఓటర్స్ అందరూ కూడా వచ్చి లైన్లో నిలబడడం జరిగింది. కాబట్టి మిగతా మిత్రులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని పెద్ద ఎత్తున ఈసారి వరంగల్ వెస్ట్లో కనీసం 70% అయిన పోలింగ్ పర్సంటేజ్ పెంచాలని విజ్ఞప్తి చేస్తారు. ఇక ఓరుగల్లు ఉప ఎన్నికల బైపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ చేపట్టిన ప్రత్యేక చర్యలతో మార్నింగ్ నుంచే పోలింగ్ సెంటర్స్ కు ఓటర్లు క్యూ కట్టారు.